ఉపవాస ప్రార్థన అంటే మందిరానికి వచ్చి ఉపవసించి ప్రార్థించే ప్రార్థనా పరులు కొదువయ్యారు. అందుకనే సంఘాల్లో ఉద్యమాన్ని చూడలేకపోతున్నాం. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చేది ఎవరయ్య అంటే ఇందాక చెప్పే కదా, ముసలోళ్ళే వస్తారని చెప్పే కదా. ఈ ముసలోళ్ళు కూడా ఎందుకు వస్తారో చెప్పమంటారా? కోడలు తిడుతుందనే. కోడలు ఎవరిని తిడుతుందమ్మా? కోడల బాధ తట్టుకోలేక కాదు, ఆ వృద్ధ తల్లులకి ప్రార్థనలో ఉన్న శక్తి తెలుసు. గడిచిన దినాలలో ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు వ్యక్తిగత జీవితంలో చవి చూచారు. ఉపవాస ప్రార్థనల ద్వారా ఎన్నో పరాక్రమ కార్యాలు అనుభవించారు. గడిచిన దినాల్లో ఇలా కష్టాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ఉపవసించి ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో బంధకాలు వాళ్ళు తెంచగలిగారు. ఉపవసించడానికి శక్తి లేకపోయినా, మందిరానికి అంత దూరం రాగలిగే ఓపిక లేకపోయినా ఉపవాసపు శక్తి ఆ తల్లులకు తెలుసు గనుక ఆ వృద్ధ వయసులో కూడా నడుచుకుంటూ మందిరానికి వచ్చి మందిరంలో ఏదో ఒక గోడ కానుకొని ఆ వృద్ధ తల్లులు స్తోత్రం 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 అని అంటారు. చూసారా? ఆ వృద్ధ తల్లులు చేస్తున్న ప్రార్థనే నేటి మన సంఘాలలో ఉజ్జీవానికి కారణంగా నిలిచింది. ఒప్పుకుంటారా ఈ మాటకి? ఒప్పుకుంటారా ఈ మాటకి? ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారు. ఉపవాస ప్రార్థనకి అమ్మ చెప్పాలరా తల్లి, ఆల్ నైట్ ప్రేయర్కి, ఉపవాస ప్రార్థనకి, ఆదివారపు ఆరాధనకి ఎంతమంది వచ్చారు? 100 మంది వచ్చారు. విచిత్రం చూడండి, ఆ ఆదివారం చర్చిలో భోజనాల ప్రార్థన అనుకోండి, ఎంతమంది వస్తారు? ఎంత పెరిగిద్ది? డబులో. ఇంకొక మాట, ఆ ఆదివారం చర్చిలో భోజనాల ప్రార్థనలో మాంసం మొక్కలు వేస్తున్నారనుకో, మాంసం మొక్కలు వేస్తున్నారని తెలిస్తే సచ్చినోడు కూడా సమాధిలోంచి చర్చికి వచ్చేస్తాడు. టోటల్ ఫ్యామిలీ, ఊరిలో ఉన్న చుట్ట పిలుచుకోవద్దు, రాకూడదని కాదు. దైవజనమా, ఏ సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయో, ఏ దైవజనుడు ఉపవసించి ప్రార్థించే ప్రార్థనా పరుడుగా ఉంటాడో, ఏ సంఘ బిడ్డలు కడుపు చంపుకొని దేవుని సన్నిధిలో రోధిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారో, ఉపవాసం జరిగే స్థలాలలో నుండి ఉజ్జీవాన్ని దేవుడు పుట్టించటం ప్రారంభిస్తాడు. ఈ మొట్టమొదటి రోజు సువార్త సభకు వచ్చిన చెల్లి, తమ్ముడా, నా హృదయంలో నుంచి దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, 2020 వరకు ప్రతి రంగంలో ఓడిపోతూ వచ్చావేమో. అపజయం తప్ప, అవమానం తప్ప, నిందలు తిరస్కారాలు తప్ప, ఒంటరిగా గదిలోనికి వెళ్ళి కుమిలి కుమిలి ఏడ్చిన దినాలు తప్ప బ్రతుకులో నవ్విన దినాలు లేవేమో. ప్రతి విషయంలో తలదించుకుంటూ బ్రతుకుతూ వచ్చావేమో. దేవుని రాయబారిగా చెప్తున్నాను, గతంలో ఎక్కడెక్కడ ఓడిపోయావో, ఎక్కడెక్కడ తలదించుకున్నావో, ఈ 2025లో తలదించుకున్న చోటే నీ తల నా దేవుడు పైకెత్తాలని ఆశపడుతున్నాడు. ఏడ్చిన చోటే నోటి నిండా నవ్వు పుట్టించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎలాంటి భీకర కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించున్నట్లుగా మొట్టమొదటి మాట, వారంలో 1 దినం ఉపవాస దినాన్ని ప్రకటించుకో. ఉపవాసం అనంటే కడుపు చంపుకోవటం మాత్రమే కాదు సుమి. ఉప ప్లస్ వాసము. ఉప అంటే సమీపముగా, వాసము నివాసము. దేవునికి సమీపంగా బ్రతకటమే ఉపవాసం. ఉపవాసం అంటే తిండి తినకపోవటం మాత్రమే కాదు, నోరు చంపుకోవటం, కడుపు చంపుకోవటం మాత్రమే కాదు. ఉపవాసం ఉన్న దినాన క్రైస్తవుడు దేవునికి సమీపంగా బ్రతకాలి. కొంతమంది చూడండి, ఉపవాసం అని చెప్తారా, ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఏం బ్రదర్ అట్లున్నామంటే, ఉపవాసం అండి, ఉపవాసం అండి, మూతి ముందుకు చాపి అంటాడు. అంటే ఉపవాసం అంటే కడుపు చంపుకోవటం అనేనా? నో. దానితో పాటు ఉపవాసం ఉన్న దినాన ప్రతి క్రైస్తవుడు దేవునికి సమీపంగా ఉంటూ ఎవరు అంగలారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో, బిడ్డలారా, నువ్వు కార్చే ఒక్కొక్క కన్నీటి చుక్కలో నుండి నీ శాపపు కాడి దేవుడు విరగొట్టడం ప్రారంభిస్తాడు. ఆ కన్నీటి చుక్కలలో నుండే నీ ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారాన్ని చూపించడం ప్రారంభిస్తాడు.
ఈ మొట్టమొదటి దినాన దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, యవన బిడ్డలారా, తల్లులారా, తండ్రులారా, వారంలో ఒక్కరోజు కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. రైట్. వీళ్ళు మిస్పాలో కూడుకున్నారు ఉపవాసం ఉండటానికి. ఈ చిత్రం ఏంటో తెలుసా? ఉపవాసం ఉన్న ఆ దినాన మేము పాపాత్ములమని దేవుని సన్నిధిలో ఆ దినమంతా ఒప్పుకున్నారట. అంటే ఉపవాసం ఉన్న దినాన్ని ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ పాపాన్ని, వాళ్ళ పితరుల పాపాన్ని, షిలోహు మందిరంలో ఫినీహాసు హోఫ్నీను జరిగించిన చీకటి సంబంధమైన కార్యక్రమాలను, అయ్యా మా పూర్వదినాల్లో మా పితరులు పాపం చేయటాన్ని బట్టే దేవుని నిబంధన మందసం చెరపట్టబడిపోయింది. ఇశ్రాయేలు దేశంలో నుండి దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. మేం చేసిన పాపమే మీ ప్రభావం కోల్పోవటానికి కారణమైంది. మా పితరులు చేసిన పాపమే దేవుని నిబంధన మందసం దేశంలో నుంచి బయటికి వెళ్ళిపోవటానికి కారణమైంది. అయ్యా మేము పాపాత్ములం, అయ్యా మేము అపవిత్రులం, మేం చేసిన తప్పును బట్టి మమ్మల్ని క్షమించయ్యా, మా పితరులు చేసిన తప్పును బట్టి క్షమించయ్యా అని ఉపవాసం ఉన్న ఆ దినాన వారి దోషాన్ని, వారి పితరుల దోషాన్ని ఆ దినమంతా ప్రజలు ఒప్పుకుంటూ ఉన్నారట. ఒక్కసారి ఆలోచించండి, ఒక దినమంతా వాళ్ళ పాపాన్ని ఒప్పుకున్నారట, వాళ్ళ పితరుల పాపాన్ని ఒప్పుకున్నారట. సంఘబిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి మోకరిస్తే చాలు, మోకరించిన వెంటనే మన నోటికి వచ్చే మాట ఏంటో తెలుసా? దేవా నన్ను ఆశీర్వదించు, నా కొడుకును ఆశీర్వదించు, నా కూతురును ఆశీర్వదించు, మా నాన్నను చెప్పాలి, మా నాన్నను ఆశీర్వదించు, మా అమ్మను ఆశీర్వదించు, బతికున్న తాతను చెప్పరే, బతికున్న తాతను ఆశీర్వదించు. తర్వాత మాట ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సచిన్ తాతను కూడా ఇంకేం ఆశీర్వదిస్తారు? సచిన్ తాతను కూడా ఆశీర్వదించు. ప్రార్థనలో మోకరించారంటే చాలు, దించు 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 దించు, అదేమో దిగి సావదాం. ఎందుకు అంటే మనోళ్ళకి ప్రార్థన అంటే ఏ కాడకి ఆశీర్వదించు 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 ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నా కొడుకును ఆశీర్వదించు, నా అల్లుడిని ఆశీర్వదించు, నా కోడలను ఆశీర్వదించమనలే. ఒక మాట, ఆశీర్వదించు ఆశీర్వదించు, మోకరిస్తే చాలు. మీరు అనొచ్చు, అయ్యా అట్లా ప్రార్థన చేయటం తప్పు అని నేను అనను. దానికంటే విశేషంగా ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు తన అపరాధాన్ని దేవుని సన్నిధిలో గుర్తుకు తెచ్చుకొని పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయాలి. పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దో తెలుసా? నీ పెదవులలో బయలుదేరిన ప్రార్థన ధూపంలాగా ఎగయుకుంటూ పరలోకమందలి దేవుని సన్నిధికి చేరుతుంది. అపవిత్రతను ఒప్పుకొని ఆయన సన్నిధిలో విడిచిపెట్టి, అయ్యా ఒకప్పుడు ఇలా బ్రతికా, ఇక బ్రతకనయ్యా, ఒకప్పుడు సినిమాల చుట్టూతో తిరిగా, ఇక తిరగనయ్యా, ఒకప్పుడు అక్రమ సంబంధాల్లో జీవించా, ఇక జీవించనయ్యా, నా బ్రతుకును నీతిగా కట్టుకుంటానయ్యా అని పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అద్భుతం చెప్పంటారా? నీ పెదవులలో నుండి బయలుదేరు ప్రార్థన మానక దేవుడు అంగీకరించడం ప్రారంభిస్తాడు. సంగమా, ఈ రాత్రి నీవు ఏ స్థితిలో వచ్చావో, తమ్ముడా చెల్లి, నువ్వు దేవునికి ఇష్టనిగా బ్రతుకుతున్నావో అయిష్టనిగా బ్రతుకుతున్నావో, దేవునికి సంతోషాన్ని తెప్పించే జీవితాన్ని జీవిస్తున్నావో దేవునికి దుఃఖాన్ని తెప్పించే జీవితం జీవిస్తున్నావో, నీ ఆత్మీయ స్థితి నీకు బాగా తెలుసు కదా. నువ్వు పడ్డావో నిలవబడ్డావో, సాగిపోతున్నావో కూలిపోయావో, నీ ఆత్మీయ స్థితి నీకు బాగా తెలుసు కదా. నీ ఆత్మీయ స్థితిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని, ఎక్కడైనా కాలు జారినట్లుగా నీకు జ్ఞాపకం వస్తే నీవు జారిన స్థితి గుర్తుకు తెచ్చుకొని ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టగలిగితే, బైబిల్లో రాయబడిన మాట మీరు ఎరుగుదురు కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని
పెద్దగా దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతున్నాడు. దైవజనమా, ఈ రాత్రి నా దేవుని కనికరం మీ మీదకు దిగివచ్చునుగాక. ఈ రాత్రి దేవుని కనికరం మీ పిల్లల మీదకు దిగివచ్చునుగాక. మన కుటుంబ సభ్యుల మీదకు దేవుని కనికరం దిగివచ్చునుగాక. అయితే దిగి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. కానీ ఒక బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఏ మనిషి తన తప్పు తాను తెలుసుకోలేడు. ఎదుటోళ్ళ తప్పులు 150 చెప్పగలుగుతాడు, కానీ తన తప్పు మాత్రం తాను తెలుసుకోలేడు. అందుకనే దావీదు భక్తుడు ఇలా అంటాడు, తన పొరపాటులను కనుగొనగలిగిన వాడెవడు? ఒకసారి నాతో కలిసి ఈ మాట చెప్పండి. తన పొరపాటులను, వెనుకున్న వాళ్ళు కూడా, తన పొరపాటులను కనుగొనగలిగిన వాడెవడు? అంటే ఏ మనిషి అయినా ఏం కనుక్కోలేడు? తన పొరపాట్లు కనుక్కోలేడు. అంటే ఏం కనుక్కోగలుగుతాడు? ఎదుటోడు పొరపాట్లు కనుక్కోగలుగుతాడు, కానీ తన పొరపాట్లు తాను తెలుసుకోలేడు. ఇప్పుడు నేనున్నా నా విశ్వాసుల పొరపాట్లు చెప్పమంటే 150 చెప్తా. నా పొరపాట్లు నేను తెలుసుకోలేను. ఏ దైవజనుడైనా, ఏ వ్యక్తి అయినా ఎదుటివాడి పొరపాట్లు చెప్పగలుగుతాడు, ఎదుటివాడి బుద్ధిహీనతలు చెప్పగలుగుతాడు. ప్రతి మనిషి తన పొరపాటు తాను తెలుసుకునే విషయంలో ఓడిపోవటాన్ని బట్టే ప్రతి విషయంలో ఓడిపోతా వస్తున్నాడు. అవునో కాదో చెప్తా. ఇప్పుడు ఒక సిస్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడతా అమ్మా ఏంటమ్మా బ్రదర్ పరిస్థితి అని అంటే, ఏ సిస్టర్ అన్న ఏమంటుందో తెలుసా? అన్నయ్య, ఆయన తప్పులు చెప్పాలంటే 1 2 పుస్తకాలు రాయాల్సిందే అన్నయ్య. ఒక పుస్తకం అయిపోయిన తర్వాత తరువాయి భాగం 2వ పుస్తకంలో, అది అయిపోయిన తర్వాత తరువాయి భాగం 3వ పుస్తకంలో, అది అయిపోయిన తర్వాత తరువాయి భాగం 4వ పుస్తకంలో, అది అయిపోయిన తర్వాత తరువాయి భాగం 5వ పుస్తకంలో. ఇక ముగింపులు రాసే మాట ఏంటో తెలుసా? ఆయన తప్పులు రాయాల్సి వస్తే సముద్రం అంత ఇంకు తీసుకొచ్చి, ఆకాశం అంత పేపర్లు తీసుకొచ్చి వ్రాయటానికి ఇంకా ఎంతో గలదు అని చెప్పి చాలామంది స్త్రీలు ఏమంటారు తెలుసా? అన్నయ్య, నేను కాబట్టి ఆయనతో కాపురం చేస్తున్నాను అన్నయ్య, ఇంకొక ఆడదైతే అన్నయ్య నేను కాబట్టి ఇంకొక ఆడదైతే పెళ్ళైన మొదటి రోజే అని చెప్పింది. నిజమే, భర్త మూర్ఖుడే, నేను కాదను. అమ్మ, భర్తను గురించి పుస్తకాలు రాసావు కదా, సరే నీలో ఉన్న తప్పులేంటో చెప్పురా తల్లి అని అన్నావు అనుకోండి, ఆ చెల్లేమంటుందో తెలుసా? ఏమన్నయ్యా, నేను ఎట్టాడిదాన్నో యూసుబాయి గారికి తెలియదా? అమ్మగారికి తెలియదా? నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు? మరియమ్మ తల్లికి స్వయాన చెల్లెల్ని, గాబ్రియెల్ దూతకు అక్కని. వింటున్నారా? ఏమనుకుంటున్నారు అన్నయ్య? కావాలంటే అమ్మగారిని ఒకసారి వెళ్ళి అడగండి, పాస్టర్ గారిని అడగండి. పాస్టర్ గారికి కుడి భుజం ఎడం భుజం నేనేనన్నయ్య. కావాలంటే గొదుగు జాషువా గాంధీ గారి పేరు పెట్టుకున్నారు. గాంధీ గారిని అడగండి. నేను ఎట్టాడుదాన్నో, మా ఫ్యామిలీ ఎట్టాడుదో అసలు నేనే కాదన్నయ్య. మా అమ్మ ఎట్టాడుదంటే, మా నాన్న ఎట్టాడాడు అంటే, మా తమ్ముడు, అసలు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లాంటిదంటే, మేమంతా సాక్షాత్తు పరలోకం నుంచి దిగి వచ్చిన. ఆహా, ఏ వ్యక్తి అయినా చూడండి, ఎదుటోడు తప్పులు చెప్పగలరు, చివరికి నాతో సహా ఎదుటివాడి తప్పులు చెప్పగలుగుతా, కానీ నా తప్పు నేను తెలుసుకోలేను. ఎవడైతే తన తప్పు తెలుసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడో, ఒప్పుకోలు మనస్సు కలిగిన వాడిని ఓడిన చోటే దేవుడు గెలిపించడం ప్రారంభిస్తాడు. అపజయం పొందిన చోటే విజయాన్ని అనుగ్రహించి విజయోత్సవంతో ఆ వ్యక్తిని నా దేవుడు ఊరేగించునుగాక. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ స్థితిలో ఈ రాత్రి ఈ మొట్టమొదటి సభకొచ్చావో నీతో దేవుడు మాట్లాడుతుండగా, ఈ రాత్రి దేవుడు నీతో ముచ్చటించి ఉండగా,
నీ అతిక్రమాన్ని ఈ మైదానంలో ఒప్పుకొని, దేవా నాకున్న దుర్వ్యసనం ఇదయ్యా, నాకున్న పాడలవాటి ఇదయ్యా, ఈరోజు ఆ చెడు అలవాటు భూస్థాపితం చేస్తానయ్యా, ఒప్పుకుంటున్నా. ఒప్పుకోవటమే కాదు, విడిచిపెట్టి ఈ స్థలంలో నుంచి వెళ్తున్నానని